జై శ్రీరామ్. నేను పగడాకుల బాలస్వామి, విశ్వ హిందూ పరిషత్. నిన్న సుప్రీంకోర్టు మరోసారి తీర్పు చెప్పింది. ఎవరైతే హిందూ ధర్మంలో ఉంటూ ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్ ఆధారంగా లబ్ధి పొందుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మతం మారితే వాళ్ళ యొక్క సర్టిఫికెట్ కూడా రద్దు అవుతుంది అనేటటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఇదే ఏడాది మార్చ్ 24వ తేదీన చెప్పినటువంటి తీర్పును మరోసారి నిన్న స్పష్టం చేసింది. ఈ దేశంలో రిజర్వేషన్లు పొందాలంటే హిందూ, బౌద్ధ, సిక్ ఈ యొక్క మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే రిజర్వేషన్లకు అర్హులు అని చెప్పేసి తేల్చి చెప్పింది. అయినప్పటికీ చాలా మంది ఈరోజు హిందూ విరోధులు, హిందూ వ్యతిరేకులు రకరకాల సదస్సులు, సమావేశాలు ఏర్పాటు చేసి దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు అప్పజెప్పాలని చెప్పేసి, రిజర్వేషన్లు కొనసాగించాలని చెప్పేసి సెమినార్లు, రకరకాల మీటింగ్లు ఏర్పాటు చేసి ఈ యొక్క రాజ్యాంగాన్ని ఉల్లంఘించేటువంటి కుట్రలకు పాల్పడతా ఉన్నారు. ఇప్పటికైనా వాళ్ళందరూ కూడా బుద్ధి తెచ్చుకొని ఈ యొక్క హిందూ ధర్మాన్ని వీడితే రిజర్వేషన్లు కూడా వీడాలని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టం చేసినటువంటి విషయాన్ని మరోసారి బుర్రలోకి ఎక్కించుకోవాలి. కానీ చాలా మంది ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ ఒక్క భారతీయ జనతా పార్టీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు పోటీ పడి దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు అప్పజెప్పాలని చెప్పేసి పదే పదే డిమాండ్ చేస్తా ఉన్నాయి. ఇప్పటికైనా మీ నోళ్ళు తాళం వేసుకోవాలి. నిజాయితీగా ఉంటూ హిందువులుగా ఉంటేనే రిజర్వేషన్లు పొందాలి. కానీ సర్టిఫికెట్లో మాత్రం రిజర్వేషన్లో పొందేందుకు హిందువుగా ఉంటూ నిత్య జీవితంలో, నిజ జీవితంలో క్రిస్టియన్గా జీవితం ఆచార వ్యవహారాలు అవలంబిస్తున్నటువంటి వాళ్లకు వెంబడే వాళ్ళ యొక్క సర్టిఫికెట్లు రద్దు చేయాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉన్నది. రేపు జరగబోయేటటువంటి అనేకమైనటువంటి టెస్టులు కావచ్చు, ఉద్యోగ అర్హతలకు సంబంధించినటువంటి అనేక విషయాల్లో కూడా విద్య, ఉద్యోగము, రాజకీయము, అనేకమైనటువంటి ఉపాధి అవకాశాల విషయంలో కూడా వెంబడే నిజమైనటువంటి దళిత అన్నదమ్ములకు ఏదైతే సర్టిఫికెట్ ఉన్నదో వాళ్లకు మాత్రమే రిజర్వేషన్లు వర్తిస్తాయి. మతం మారినటువంటి క్రిస్టియన్లకు వర్తించవనేటటువంటి విషయాన్ని మరోసారి సుప్రీంకోర్టు తీర్పును ఆధారంగా చేసుకొని విశ్వ హిందూ పరిషత్ స్పష్టం చేస్తా ఉన్నది. మనమంతా కూడా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు అప్పచెప్పింది కాబట్టి 1-2 సార్లు స్పష్టం చేసింది. అయినప్పటికీ దాన్ని వంక పెడుతూ రకరకాల రాజకీయ పార్టీలు మభ్యపెడతా ఉన్నాయి. ఇప్పటికైనా ఎవరైతే ఎస్సీ సర్టిఫికెట్ ఆధారంగా లబ్ధి పొందుతూ మతం మారారో వాళ్ళ యొక్క రిజర్వేషన్లు రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము. దీనికోసము విశ్వ హిందూ పరిషత్ ధర్మాచార్య సాధు సంతులు పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఎవరైతే మతం మారారో వాళ్ళందరూ కూడా సర్టిఫికెట్ వదులుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు ఎంట్రన్స్ టెస్ట్ జరుగుతూ ఉన్నది. రిజర్వేషన్లు ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, రకరకాల విద్యా ఉద్యోగ అవకాశాల కోసము ఎస్సీ సర్టిఫికెట్ అప్పజెప్పి లబ్ధి పొందితే మాత్రం వాళ్ళపైన వేటు వేయాలని చెప్పేసి గ్రామ స్థాయి నుంచే కూడా ఎవరికి వారు ఉద్యమం తీసుకురావాలి. సుప్రీంకోర్టు స్పష్టం చేసింది, ఈ యొక్క మతం మారినటువంటి వాళ్లకు రిజర్వేషన్లు పొందేటటువంటి అర్హత లేదని చెప్పేసి తేల్చి చెప్పింది. కాబట్టి ఈరోజు దీని యొక్క అమలు కోసము ప్రతి హిందూ కట్టుబడి ఉండాలి. ప్రతి హిందూ ఎవరికి వాళ్ళు ఆ యొక్క ఎంఆర్ఓ ఆఫీసులో, ఆ యొక్క జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసి ఎవరైతే ఎస్సీ సర్టిఫికేట్ పొంది క్రిస్టియన్ జీవితం అవలంబిస్తున్నారో, క్రిస్టియన్ ఆచార వ్యవహారాలు అవలంబిస్తున్నారో వాళ్ళపై చర్యలకు డిమాండ్ చేయాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తా ఉన్నది. ఇదే విషయమై విశ్వ హిందూ పరిషత్ ధర్మాచార్య సాధు సంతులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నామని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ తెలియజేస్తా ఉన్నది. ఇప్పటికైనా ఖబర్దార్, హిందూ సర్టిఫికెట్ పొంది క్రిస్టియన్ గా కన్వర్ట్ అయినటువంటి ద్రోహులందరూ కూడా హిందుత్వాన్ని స్వీకరించాలి, లేదంటే సర్టిఫికెట్ వదులుకోవాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తా ఉన్నది. జై శ్రీరామ్.